కాసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి కలెక్టరేట్లో బస చేయనున్నారు. యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్న ప్రధాని మోదీకి చంద్రబాబు స్వాగతం పలికి ఆయనతో పాటు నోవాటెల్కు చేరుకుంటారు. యోగా డే కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో వివిఐపీలంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం నేను విశాఖ కలెక్టరేట్ దగ్గర ఉన్నాను. మరి కాసేపట్లో ఇక్కడ విశాఖపట్నానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ కలెక్టరేట్లోనే రాత్రి బస చేయనున్నారు. కలెక్టరేట్లో రాత్రి బస చేసిన అనంతరం ఆయన ఇదే రోడ్ నుండి బీచ్ రోడ్డుకి వెళ్తారు. బీచ్ రోడ్డుకి వెళ్ళి ప్రధాన వేదిక దగ్గరికి ఆయన చేరుకుంటారు. చేరుకుని అక్కడ ప్రధానమంత్రితో పాటు కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా ఆసనాలు వేసిన తరువాత ప్రజలను ఉద్దేశించి వివిఐపీలంతా కూడా ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక విశాఖ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి బస కోసం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మినిస్టర్ నారాయణ ఇక్కడికి వచ్చి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు. హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు కలెక్టరేట్ దగ్గర ఇప్పటికే సీఎం బస కోసం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఆల్రెడీ సీఎం బస్ కూడా సెక్యూరిటీ వింగ్స్ అన్ని పూర్తి చేసుకుని అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. సీఎం రాత్రికి ఇక్కడ బస్ చేయనున్న నేపథ్యంలో సీఎం బస్సును కూడా అక్కడ ఆల్రెడీ పార్క్ చేసి ఉంచారు. అలాగే ఆ టెంట్స్లో ఒక మనకి చూస్తూ ఉంటే విజువల్స్లో సీఎం బస్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఫైర్ ఇంజిన్స్ కానీ వీటిలన్నింటినీ కూడా సెక్యూరిటీ మెజర్స్లో ప్రోటోకాల్ వరకు ఏవేవి ఉండాలో వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ అయితే చేసి అంతా కూడా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కలెక్టరేట్లో బస్ చేసి ఇక్కడికి సాయంత్రం 4:30కి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఐఎన్ఎస్ కళింగాకి వెళ్తారు. ప్రధానమంత్రి 6:30కి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఐఎన్ఎస్ డ్రాగాకి ప్రధానమంత్రితో పాటు కలిసి వెళ్ళి అక్కడ కాసేపు యోగాంధ్ర కార్యక్రమాల మీద ప్రధానమంత్రితో కలిసి మాట్లాడతారు. అనంతరం తిరిగి మళ్ళీ విశాఖ కలెక్టరేట్కి వస్తారు. కలెక్టరేట్లో రాత్రి బస చేస్తారు. రాత్రి బస చేసిన తర్వాత రేపు ఉదయం 5:30 ప్రాంతంకి సీఎం ఇక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఆయన అక్కడ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఐఎన్ఎస్ డ్రాగాకి వెళ్తారు. ఐఎన్ఎస్ డ్రాగాలో ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకొని మళ్ళీ ప్రధాన వేదిక దగ్గరికి సీఎం వస్తారు. ఇలా హై ప్రొఫైల్ షెడ్యూలింగ్స్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ని అయితే పాటించాలి. విశాఖపట్నం రోడ్లన్నీ కూడా ఇప్పటికే అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడ కూడా ప్రజల్ని సామాన్య పౌరుల్ని కూడా వీఐపీ జోన్స్ ప్రోటోకాల్ జోన్స్ ఉన్న చోట రెడ్ జోన్స్గా ప్రకటించి అక్కడికి అలౌ చేయట్లేదు. విశాఖ కలెక్టరేట్లో మరి కాసేపట్లో ఇక్కడ పూర్తి స్థాయి భద్రతని సెక్యూర్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రాత్రంతా ఇక్కడే బస చేయడం, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో విశాఖ కలెక్టరేట్ని ఇప్పటికే భద్రతా దళాలన్నీ కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రోటోకాల్ వెహికల్స్ని మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నారు. మరోవైపు ఈ కలెక్టరేట్ మీదుగుంటానే ప్రధాన వేదిక దగ్గరికి బీచ్ రోడ్డుకి వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా ప్రోటోకాల్ ఏవైతే సెక్యూరిటీస్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా కంప్లీట్ చేశారు. కాన్వాయ్ ట్రయల్ రన్స్ని కూడా కంప్లీట్ చేశారు. మొత్తానికి చేసుకుంటే మరి కాసేపట్లో వివిఐపీలంతా విశాఖపట్నంకి చేరుకొని ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.